సార్ సార్ తమ్ముడు ఏం సందులు కొడతావు చూసుకోపోలే వచ్చా గంగయ్య మేకప్ వేసుకొని వచ్చాడు. సీను మళ్ళీ ఫోటో కాశీ కాశీ లక్ష్మీ ఆయన కోపుల్ రెడ్డి బెల్ల వెంకటరావు అని పెద్ద నాయకుడు రామర్శి తెలుసు కదా చేసి భాషరా భాష పంపించాల రేపు కొద్దిగా క్యాబినెట్లో అది హౌస్ సైడ్స్ నేను మళ్ళీ అన్నా చేస్తా, క్యాబినెట్ అయిన వెంటనే చేస్తా. ఓకే, నేను ఆ పని మీద ఉంటా. ఎంతవరకు చేస్తాం అనేది లేదు. అలాగే సోదరుడు శాసనసభ్యుడు సుధాకర్ బాబు గారిని కలుపుకొని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఒకటే కలిసి ముందుకు నడవడానికి పెద్దలందరి సహాయ సహకారాలు తీసుకొని ఏ కార్యకర్తను నెగ్లెక్ట్ చేయకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తగా పైకి వచ్చినటువంటి నేను ఎల్లవేళలా పెద్దల ఆశీస్సులతో కార్యకర్తల యొక్క అండదండలతో నియోజకవర్గాన్ని పార్టీని బలోపేతం చేస్తానికి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పటి నుంచి కానీ కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను. పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. తప్పకుండా అందరి ఆశీస్సులు అందరి దీవెనలు అడిగి వారి ఆశీస్సులతో ముందుకెళ్తారని మీ ద్వారా తెలియపరుస్తూ, ఈరోజు ఉదయం పేపర్లో చూసాం, రామోజీరావు గారు వారు జర్నలిజాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావటంలా. జర్నలిజం ముసుగులో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని వారు ప్రవేశపెట్టే స్కీముల మీద వారు తీసుకున్న లైన్ని డీవేట్ చేస్తూ రాసినటువంటి వ్రాతల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే పేద వారి పిల్లలు ఈ సమాజంలో ఏ కులమైన పేదలు అర్హతే ప్రామాణికం. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు. ప్రతి పేదవారి పిల్లల కోసం ఈ రాష్ట్రంలో లేని విధంగా విద్యను పొంతలు తొక్కిస్తూ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్య ప్రామాణికంగా అవసరము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకని చెప్పి తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద వారు తీసుకున్న సంస్కరణలు ఈరోజు దేశంలోనే చాలా రాష్ట్రాల్లో మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్ని బలోపేతం చేయటంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని అనేక మంది ఉద్దండులు మాట్లాడుకుంటూ ఉంటే ఎకానమిస్టులు కానీ ఎడ్యుకేషనిస్టులు కానీ ఈరోజు చాలా క్యాలిక్యులేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు సాగుతుందని చెప్తూ ఉంటే